ఆంటర్ప్రినర్గా మీరు మొదలుపెట్టినప్పుడు 365 డేస్లో 300 డేస్ రిజెక్షన్ అండ్ క్రైమ్, 65 డేస్ మేబీ విల్ బి పాజిటివ్ దట్ అబ్బా నాకేదో బాగుంది. ఎపిసోడ్ లో మన గెస్ట్ సునీల్ దోడ్లా, ఎండి ఆఫ్ దోడ్లా డైరీ. ఫస్ట్ డే నేను అది పాలు లాంచ్ చేశాను. మా టీ షాప్ నా ఫ్రెండ్ కదా అని చెప్పి వాడికాడ పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పోయి పాలు కొనండి మేము అమ్ముతున్నాం పాలు అంటే వాడు వనలే. ఇది బిల్డ్ చేస్తున్న టైంలో మీరు ఎమోషనల్ గా డౌన్ అయిన రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రిజెక్షన్స్ అనేది దోడ్లా డైరీ అనే కంపెనీ బిల్డ్ చేసే టైంలో మీరు ఎటువంటి సాక్రిఫైసెస్ చేసినారండి? మార్జిన్ వైజ్ ఇండియన్ డైరీ అన్నిటికన్నా తక్కువ. బ్యాంక్ వాడు వచ్చి సారీ షార్టేజ్ ఉంటే నేను నీకు ఇలేను, నాకు వెంచర్ క్యాపిటల్ అనే వర్డ్ కూడా తెలియదు. సో అది తీసుకొని దాన్ని మళ్ళీ కట్టి దాన్ని మళ్ళీ బయటపడేది వాజ్ ఛాలెంజ్. ఫుల్ లెంత్ కాంటెంట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడంటే దోడ్లా డైరీ ఒక 7,000 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీ కింద తయారైంది, ఒక మంచి షేప్లో ఉంది. బట్ ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసిన టైంలో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉండిందండి? ఎంత తీసుకున్నారు? అండ్ టేకస్ బ్యాక్ టు ది 90s, అంటే ఆ కాలంలో ఎట్లా ఉండింది? 90sకి తీసుకెళ్ళండి మమ్మల్ని. సో ఒకటే రోహిత్, ఆ కాలంలో అడ్వాంటేజ్ ఏమి ఉండేదంటే గవర్నమెంట్ వచ్చి ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ అని ఉండేది. అంటే ఐడిబిఐ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. అంటే నా కాడ ఇప్పుడు డబ్బు లేకపోయినా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ కాడికి పోతే నీకు కొలాటరల్ ఉందా, నువ్వు ఏమైనా తాకట్టు పెడతావా, నీకు ఇది పెడతావా అని అనకుండా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇది వాల్యుబుల్ ఉంటే వాళ్ళు డబ్బు ఇచ్చేవాళ్ళు. బట్ ఆ ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి హైపోథకేట్ అయి ఉండేది. ఆ సినారియో ఐ థింక్ నేను అప్పు తీసుకుని పోయి తిరగడం మొదలుపెట్టింది 95, 99 కల్లా అది లేదు. ఇప్పుడు ఏమన్నా మీరు బ్యాంక్ కార్డు పోయి అప్పు తీసుకోవాలన్నా కానీ మెజారిటీ వాళ్ళు వచ్చి బ్యాంకులో అడిగేది కూడా దానికి ఏమైనా కొలాటరల్ ఉందా పెడతారా అనేది ఉంది. సో అది ఒకటి ఉండింది. నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ చెక్ ఇచ్చింది మా ఫాదర్ ఇచ్చాడు. ఆ రోజుల్లో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఒక 10 కోట్ల ప్రాజెక్ట్ అంటే కొంచెం రీజనబుల్లీ పెద్ద సైజ్ ప్రాజెక్ట్ అనుకున్నానికి 2 కోట్లు క్యాపిటల్ ఉండింది. బ్యాంక్ వచ్చి ఆ రోజుల్లో ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 50% మీరు ఈక్విటీ పెట్టాలా, 50% మేము ఇస్తాము, నీ కాడ 50% పెట్టే కేపబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తానని వాళ్ళు. అది అప్పుడు మేమంతా మొదలుపెట్టినప్పుడు మా ఫాదర్ ఉండి చూద్దామన్నారు. ఇంకో కంపెనీ ఉన్నది, అది సరిగ్గా లేదు, దేర్ఫోర్ ఒకవేళ షార్టేజ్ అయింది. ఆ షార్టేజ్ అయినప్పుడు ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు నేను ఇస్తానన్నాను, బట్ నువ్వు ఆ షార్టేజ్ని నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకురావాలి కదా అన్నారు. అమ్మడి అది ఇంకోటి కూడా ఏమైందంటే మేము తీసుకున్నప్పటికీ ఇలా లాస్ట్ స్టేజెస్లో నా ఫస్ట్ నేను తీసుకొస్తానని చెప్పిన డబ్బు తీసుకొచ్చి పెట్టి ఆ ఎక్స్పెండిచర్ అంతా చేసి అది తీసుకుపోయి ఇన్స్టిట్యూషన్ చూస్తేనే బ్యాలెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. సో అటాడు దాంట్లో సడన్గా ప్రాజెక్ట్ స్టాల్ అయ్యే స్టేజ్కి వచ్చింది. నేను అనుకున్న దానికన్నా డబ్బు తక్కువ పడింది, ఎక్కడి నుంచి రావాలని. అమ్మాయిన ఇక్కడ అక్కడ తిరిగి చూస్తే అప్పుడు వెంచర్ క్యాపిటల్ అనేది బజ్వర్డ్ కాదు. 97, 96లో వెంచర్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ. అప్పుడు శరత్ నారు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన అప్పుడు మన ఏపీఐడిసి వెంచర్ క్యాపిటల్ అని చెప్పి మనకు ఏపీ గవర్నమెంట్ ఇది ఉండింది. వాళ్ళు ఏపీ గవర్నమెంట్ కాడి నుంచి టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆయన కాడికి పోతే ఆయన అగ్రీ అయ్యి ఆయన ఈక్విటీ ఇస్తారని వెంచర్ క్యాపిటల్ అనేది తీసుకున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రోజు ఇప్పుడు ఒకవేళ నేను అగ్రీ అయ్యాను, బ్యాంక్ కాడి నుంచి అప్రూవల్ వచ్చింది, నా కాడ షార్టేజ్ ఉందని అన్నప్పుడు బ్యాంక్ వాడు వచ్చి సారీ షార్టేజ్ ఉంటే నేను నీకు ఇలేను అన్నాడు. నాకు వెంచర్ క్యాపిటల్ అనే వర్డ్ కూడా తెలియదు. ఆయన వచ్చి ఏం చేయాలని కూర్చొని ఉంటే అదృష్టం ఉంటారు చూడండి. ఆ టెట్ వచ్చిందంటే నేను మద్రాసులో లిఫ్ట్ కాడ పోయి నేను ఆ బిల్డింగ్లో లిఫ్ట్ కాడ నిలబడుకుంటే నా కాలేజ్ మేట్ ఒకడు వచ్చాడు. వాడిని నేను పాస్ అవుట్ అయినప్పటి నుంచి వాడిని చూడను కూడా చూడలే. ఆ రోజు వాడు కలిచాడు. వాడు నువ్వేం చేస్తారంటే నేను ఇక్కడనే 3rd ఫ్లోర్లో ఉంటాను, నేను 7th ఫ్లోర్లో ఉండేది నా ఆఫీసు. 3rd ఫ్లోర్ ఆఫీసర్ నాకు తెలియదు రారా అంటే తీసుకుపోయాడు. పోయేటప్పుడు బయట బోర్డు చూసా, వెంచర్ క్యాపిటల్ ఏపీఐడిసి. నువ్వేం చేస్తారంటే మేము డబ్బు ఇస్తామని. అట్టా కొన్నిసార్లు లక్ అంటారు కదా. సో వాడు తగిలిన తర్వాత అంటే వీళ్ళు ఇచ్చింది ఫైనల్గా ఏపీఐడిసి వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ అనేది ఒకటి ఉంది, షార్టేజ్ వస్తుంది, వాడు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రోజుల్లో కెనరా బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఒకటి ఉండేది. అట్లా 4-5 కాడికి పోయి ఎవరో ఒకరు వస్తారా ఇస్తారా అని చెప్పి వీళ్ళని కన్విన్స్ చేసి వచ్చింది. సో దట్ ఈస్ ద స్టేజ్ అనమాట. ఆ రోజుల్లో నాకు ఆ డబ్బు ఉండిన దానికి లేకుండా ఉంటే అసలు జీరో అయితే మొదలుపెట్టలేను. ఫాదర్ పోర్షన్ ఇచ్చారు, అదేంత? అది 2 crores ఇచ్చారు ఆ రోజుల్లో. బ్యాలెన్స్ పోర్షన్ వచ్చి ఏపీఐడిసి కాడి నుంచి వచ్చి కొరవది వచ్చి ఐడిబిఐ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ కాడి నుంచి లోన్ తీసుకున్నాను. బట్ మీకు ఒకటి గుర్తుండాల్సిందంటే ఆ రోజుల్లో మేము పీక్ ఇంట్రెస్ట్ రేట్స్లో ఉన్నాం. ఇప్పుడు 5 కోట్లు లోన్ ఇచ్చిందంటే 24% వడ్డీ ఇన్స్టిట్యూషన్ లాగా. సో అది తీసుకొని దాన్ని మళ్ళీ కట్టి దాన్ని మళ్ళీ బయటపడేది వాజ్ ఛాలెంజ్. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం అటు ఇటు ప్రాబ్లం అయింది. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే? స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంది సక్సీడ్ అవుద్దా లేదని ఎవరు చెప్పలేరు, తెలియదు కూడా మనకి. ఏదో
కాగితాలు ఉంటాయి, ఎక్సెల్ ఉంటుంది. ఇప్పుడు నేను అదే ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఆ ఎక్సెల్ షీట్లో పెట్టి ఇంత ప్రాఫిట్ వస్తుంది అది ఇది అనుకొని పోయిన దానికి యాక్చువల్గా స్టార్ట్ చేసిన దానికి ఆ రోజుల్లో 70,000 లీటర్లు పర్ డే ప్లాంట్ అని పెట్టిన దానికి నా ప్రొజెక్షన్స్ ప్రకారం 30,000, 25,000, 30,000కి బ్రేక్ ఈవెన్ అయ్యి నేను డబ్బు సంపాదించి బ్యాంకులు కట్టాల్సి ఉంది. స్టార్ట్ చేసిన రోజు డే 1 నుంచి 50,000 వచ్చినా కానీ అంతంత మాత్రం సరిపోయింది, 35,000 కాదు. ఎందుకంటే లెక్కలు వేసుకునే క్యాలిక్యులేషన్లో ఏదో ఒకటి మిస్ అయ్యి కనెక్ట్ కాని దానికి డ్యామేజ్ అంత ఉండింది. బట్ ఆ కాగితాన్ని చూసి నమ్మి ఉండిందంతా పెట్టుకొని ఒకవేళ సరిగ్గా కాకపోతే ఏమవుతుంది? 2.5 నాదైనా 7.5 వేరే వాళ్ళదైనప్పుడు డబుల్లో తీసుకుంటే వాళ్ళని అంటే అప్పుడు యంగ్స్టర్, అప్పుడు ధైర్యం ఎక్కువ, మేబీ తెలియని దాన్ని తెలియకుండా దూకడం ఒకటి ఉంటుంది. బట్ అవన్నీ కొంచెం కొంచెం అర్థమయ్యే కొంతకి భయం పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో అంతా మొదలుపెట్టి ఆపరేషన్ అయినప్పుడు ఎంత పని అనేది 25,000 లీటర్లు చేస్తేనే అంత ప్రాఫిట్ వచ్చేది అనుకున్నాను. ఈరోజు 50 చేసినా కానీ బయటపడలేకుండా అనేది బిగినింగ్లో తెలియదు, మొదలుపెట్టిన తర్వాత తెలుస్తుంది కదా. సో ఈచ్ థింగ్ అప్పుడు బట్ నువ్వు ఎట దూకేవు దాంట్లో అంటే మొండి ధైర్యం అన్నారు, ఇంకేం లేదు కదా. గ్యారంటీగా నువ్వు ఇది పెడితే నీకు గ్యారంటీగా డబ్బులు వస్తాయని అనేది ఏమీ లేదు. ఏదన్నా నువ్వు మొదలు పెడితే ఆ మొండి ధైర్యం అనేది ఐ థింక్ ఇంగ్లీష్లో యూ కెన్ కాల్ ఇట్ ఆంటర్ప్రినర్షిప్ ఆర్ బిలీఫ్ అనండి, ఏదైనా అనండి. బట్ ఐ థింక్ లేకపోతే యూ కాంట్ గో ఫార్వర్డ్. అండ్ ఇట్లా స్టార్టింగ్ స్టేజెస్లో సప్లై చైన్లో కానీ రైతుల్ని కన్విన్స్ చేయడంలో కానీ అప్పుడు సప్లై ఎట్లా ఉండింది మిల్క్? సేమ్ థింగ్ అప్పుడు. అంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ దర్ 2 థింగ్స్. ఒకటి వచ్చి లైక్ వ్యవసాయం మొండి ధైర్యం అనేది ఒకటి ఉంది. రెండోది ఆల్సో డిపెండ్స్ ఆన్ ఏజ్ అండ్ టైం కదా. నా ఏజ్ అప్పుడు ఏమైంది, నాకు అప్పుడే పెళ్ళై ఉండింది, బట్ రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే నేను మా పేరెంట్స్తో ఉంటున్నాను. మై వైఫ్ అమెరికాలో ఉండింది, అమెరికా నుంచి వచ్చి నన్ను పెళ్లి చేసుకుని షీ వాజ్ ఇండిపెండెంట్, నేను ఏదో చేస్తాను, షీ వాజ్ వర్కింగ్. సో నా పర్సనల్ లైఫ్ కాడికి వచ్చేతలకి నేను రెంట్ కట్టాల్సిన గొడవ లేదు, కరెంటు బిల్ కట్టాల్సిన గొడవ లేదు. సో దాదాపు 4-5 సంవత్సరాలు మా పేరెంట్స్తో ఉండేటప్పుడు లైఫ్ వాజ్ వెరీ కంఫర్టబుల్. మై వైఫ్ షీ వాంటెడ్ టు గో అంటే షీ కుడ్ గో వర్క్, మై మదర్ ఉంటే పిల్లకాయలు ఉండారంటే వాళ్ళు చూసుకునేది. సో ఐ థింక్ దట్ జాయింట్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ విల్ స్టార్ట్ రిస్క్ లేని దానికి దూకే మొండి ధైర్యం కానికి, బికాజ్ అది ఉండింది అర్లీగా మొదలుపెట్టింది దానివల్ల లైఫ్లో కదా. అదే ఈజ్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ఏమైనా చేయాలంటే ముందరకు పోయేదానికి వచ్చేది అదొక అడ్వాంటేజ్ ఉండింది. రెండోది మీరు అన్నట్టు వాట్ టు డూ, ఈ పాలు వస్తాయా పాలు రావు అనే దానికి మాకు 93-92 దాకా ఐ థింక్ డైరీ వాజ్ రిస్ట్రిక్టెడ్, ఒకటి కోఆపరేటివ్సే ఉండాలనే రూల్ ఉండింది. అది ఇట్ గాట్ లిబరలైజ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్డర్ అని వచ్చి లిబరలైజ్ అయింది. సో ఒక విధంగా తీసుకుంటే మేమందరం డీ లైసెన్స్ రాజ్ ఎరా అనుకోవచ్చు. బట్ ఆ రోజుల్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికైనా ఊరికాడికి పోయి నాకు పాలు కావాలంటే అందరూ ఏమనేవాళ్ళు, నువ్వు ప్రైవేట్ సెక్టరు, నీ కాంపిటేటర్ వచ్చి గవర్నమెంట్ కోఆపరేటివ్, నీకెందుకు ఇస్తాడు రైతు పాలు? నువ్వు రేపు డబ్బు కట్టనంటే నువ్వు ఎగనాం పెట్టావంటే వాడు ఎట్టబోతాడు, నీకెందుకు ఇస్తారు పాలు అనేది క్వశ్చన్ మార్క్ ఉండేది. దానివల్ల ఇప్పుడు నెల్లూరు అనండి, ఇది పేరు దొడ్ల అనండి అని. ఎందుకంటే నేను అప్పుడు మా ఊర్లో పోయి అడిగితే, అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా ఇప్పుడు నెల్లూరు అంటే పక్కన ఊర్లో మామూలుగా ఉంటారు, అందరూ ఉంటారు కదా. సో మా మామ కడిపి అడిగేది ఊర్లో పలా మందే కదా, నువ్వు రాలే ఇస్తారు ఎందుకు ఇరు. పేరు దొడ్ల అని ఎందుకు వచ్చింది కూడా బ్రాండ్ ముందర కన్నా ప్రొక్యూర్మెంట్ కోసం ఏదో ఊర్లో తెలిసి ఉంటుంది, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఏదో స్కూల్ కట్టారు, అది చేశారు, హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ కట్టున్నారు. సో ఆ గుడ్ విల్ ఉండింది కాబట్టి ఇస్తారులేనే ధైర్యంతో పోయింది, ఏం అంత తెలిసితే ఏం కాదు. బట్ అగైన్ మొదలుపెట్టిన తర్వాత రైట్ పీపుల్ రావడం, లైక్ ఇప్పుడు కూడా మాతో ఉంటాడు మై కొలీగ్ బీవీకే అని, ఈ వాజ్ హార్డ్ కోర్ డైరీ ఆయన వచ్చారు, ఆయనతో కూడా ఒక 2-3 వచ్చారు. దెన్ ఫైనాన్స్ మా ఫాదర్ కాడు ఉండే ఆయన రామనాథన్ ఒక ఆయన ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు మా ఫాదర్ వాజ్ ఆల్సో దేర్. సో అట్టా ఐ థింక్ డే 1 నుంచి ఒక టీం అనేది ఫార్మల్గా అనుకోకపోయినా ఇన్ఫార్మల్గానే క్రియేట్ అయింది. సో అది ఆ పరంగా, అది సప్లై చైన్ పరంగా. అండ్ స్టార్టింగ్లో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కస్టమర్ని కన్విన్స్ ఎట్లా చేసినారు అంటే అది ఈజీ? అది కూడా అంటే డీ లైసెన్సింగ్ అయ్యారు అన్నాం కాబట్టి మీకు నువ్వు పుట్టుండవు అప్పుడు అనుకుంటారు. బట్ ఆ రోజుల్లో ఏమైందంటే పాలు కావాలంటే ఏదో ఒకటే బూత్ ఉండేది, బూట్ బయట పోయి నిలబడితే లైన్లో నిలబడాలా, నెలకు ఒక కార్డు తీసుకోవాలా, కార్డు ప్రకారం ఇచ్చేది. అప్పుడు ఏమైందంటే దట్ కాంపిటీషన్ ఫ్రీ అవైలబిలిటీ లేదు మిల్క్ అనే దానికి. చిన్న తెలియజేసో మేము నెల్లూరులో మొదలుపెట్టినప్పుడు నెల్లూరు మొత్తం బఫ్లో మిల్క్, మెడ్రాస్లో పోయి పాలమెట్న మొదలుపెట్టినప్పుడు బఫ్లో మిల్క్ని అమ్ముతున్నాం కాబట్టి అది అంత ఆలోచించుకొని కూడా చేయలేదు. బట్ కస్టమర్ ప్రిఫరెన్స్ బఫ్లో మిల్క్ ఎక్కువ వచ్చింది. సో నేను ఫస్ట్ పోయి గవర్నమెంట్ బూత్ పక్కన ప్రైవేట్ సెక్టర్ బూత్ పెడితే పాలు బాగుండాలి, బాగా చిక్కంగా ఉండాలని కొండం కూడా మొదలుపెట్టారు. అది తెలిసో తెలియకో అది అయింది. ఇంకోటి కన్వీనియన్స్ అన్నాను కదా, ఆ రోజుల్లో నేను పోయి ఇప్పుడు పెళ్ళి ఉంది ఇంట్లోకి ఎక్స్ట్రా 20 లీటర్లు కావాలంటే నేను రికమెండేషన్ కావాలా కోఆపరేటివ్ కాడి నుంచి. ఎందుకంటే కోఆపరేటివ్ దట్ సిస్టమేటిక్, ఎక్స్ట్రా పాలు ఉండవు, ఎక్స్ట్రా పాలు కావాలంటే నువ్వు గవర్నమెంట్ని అడగాలి, నీకు అడిగి ఉండేది.
ఆ ఇరా కాబట్టి గ్యాప్స్ ఉన్న దగ్గరల్లా మేము గ్రో అవ్వగలిగాం. అంటే ప్రోడక్ట్ ప్లేస్మెంటే ఇష్యూ. ప్రోడక్ట్ ఉండి ప్లేస్ చేయగలిగితే కస్టమర్ ఉండేది, ఎందుకంటే అక్కడ క్యూలో నిలబడే బదులు నేను ఇక్కడి నుంచి కొంటానులే అనే ఆప్షన్ అన్న వచ్చింది. దాని తర్వాత 4 5 దెన్ బ్రాండ్ బిల్డింగ్ అనేది వచ్చింది, కానీ బట్ ఆప్షన్ ఉండింది. ఎంత డిఫరెన్స్ ఉంటుండే నార్మల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సెక్టర్ మిల్క్కి మీరు ఆ పక్కన అమ్మే మిల్క్కి? ప్రైస్ ఆ రోజుల్లో ప్రైస్ వాజ్ యూనిఫామ్గా పెట్టేవాళ్ళం, నో ప్రీమియం ఏమి లేదు. గవర్నమెంట్ రైతుకు అదే గవర్నమెంట్ వాడు ఇచ్చే రేట్ ఇచ్చేది, కోఆపరేటివ్ ఇచ్చేది, సెల్లింగ్ రేట్ కూడా అదే రేట్ పెట్టి ఉండేది మేము. బట్ ఓన్లీ థింగ్ మాకు ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ఎఫిషియన్సీస్ వర్ ఈజియర్ అనమాట. అంటే స్మాలర్గా ఉండేటప్పుడు మన ఓవర్ హెడ్స్ తక్కువ, అన్నీ తక్కువగా ఉండేది. సో దట్ ఇనీషియల్ డేస్లో వి సర్వైవ్డ్. అంటే 24% వడ్డీ తీసుకొని ఫస్ట్ 2 yearsలో లాస్ మేకింగ్ అసలు మూసేయాల్సి వచ్చేది. బట్ బేసిక్లీ బికాస్ దట్ ఇనీషియల్ డేస్లో నుంచి కూడా టైట్గా ఉండి ఎఫిషియన్సీ ఉండింది, దానివల్ల వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాం. అండ్ ఈ రిజెక్షన్స్లో అంటే మీరు అన్నారు 300+ అన్నట్టే అనుకొని అన్నారు, బట్ ఈ రిజెక్షన్స్లో మీరు ఎమోషనల్గా డౌన్ అయిన రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? టూ మినిట్ గివెన్ రిమెంబర్ అండి. అంటే నాట్ ఓన్లీ దట్ అండి, ఫైనాన్షియల్గా ఉండొచ్చు. మీరు లెట్సే మార్కెటింగ్లో పోయి అమ్ముతున్నప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే మేము మోర్ టు మేక్ ఇట్ మోర్ లైటర్ జోక్గా చెప్తాను. ఇప్పుడు మా మెడ్రాస్లో మా డిపో ఉండిన దగ్గర మా ఇల్లు కూడా ఉండేది, దాని పక్కనే ఒక టీ షాప్ ఉండేది. ఆ టీ షాప్ కాడికి నేను రెగ్యులర్గా పోయి టీ తాగేవాడినో, లేకపోతే నేను సిగరెట్ కావాలి, ఆ రోజుల్లో సిగరెట్ తాగితే సిగరెట్ కొనేవాడినో, అన్నీ చేసేది. ఫస్ట్ డే నేను అది పాలు లాంచ్ చేశాను, మా టీ షాప్ నా ఫ్రెండ్ కదా అని చెప్పి వాటి కాడ పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పోయి నా పాలు కొనండి, మేము అమ్ముతున్నాం పాలు అంటే వాడు కొనలే. నేను ఎందుకు కొనాలా, మీది ఇంకా నాకు రెగ్యులర్గా అది వస్తుంది, నువ్వు వస్తావు లేదో నా వ్యాపారం దెబ్బతింటుంది. సో అదేమవుద్దంటే స్మాల్ థింగ్స్ అయినా కానీ యూ లెర్న్ వెరీ క్విక్లీ. ఎవ్రీవేర్ దే విల్ బి రిజెక్షన్. ఇట్ మైట్ బి అ స్మాల్ థింగ్ అట్ దట్ అవుట్లెట్ లెవెల్ ఆఫ్ రిజెక్షన్. దెన్ ఇంకోటి ఏదో మనం చాలా మంచి ఫ్రెండు, మనకు అన్నీ తెలిసినోడు ఉన్నాడు, మనం దానివల్ల మనకు ఒక సప్లై ఇస్తుంటే అది ఎక్కడికి పోదా సప్లై అనుకుంటాం. వాళ్ళు ఓవర్ నైట్ ఇంకొకరు వచ్చేదో రూపాయి ఎక్కువ ఇచ్చారు, నా సప్లై కట్ చేసి ఇంకొకరికి ఇస్తారు మనకు చెప్పకుండా కూడా. సో అప్పుడేమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్ రిలేషన్షిప్స్ అన్నీ వ్యాపారంలో టు సర్టన్ ఎక్స్టెంట్, కానీ పర్మనెంట్గా ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్గా ఎనిమీస్ ఉండరు. అవసరాన్ని బట్టి మారుతుంటారు. అది మనం తొందరగా నేర్చుకుంటే బాధలు పడం, నేర్చుకున్న రోజులు అది బాధలు పడతాం, అది నాకు ఇటు చేసేసాడు వాడు ఎట్ట చేసేసాడు అనుకునేది కన్నా. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెట్రా ప్యాక్ అని అంటే ఇప్పుడు ఆ రోజులు ఆల్ఫా లావల్ అని టర్న్కీ ప్రాజెక్ట్ లాగా ఇచ్చాము. అప్పుడు అందరూ మమ్మల్ని తిట్టేవాళ్ళు, మీకంతా పిచ్చి అత మాత్రం చీప్గా చేసి ఉండొచ్చు కదా, వాళ్ళకి ఎందుకు టర్న్కీ ప్రాజెక్ట్ అంటే మొత్తం వాళ్ళే ఎరెక్ట్ చేసేటట్టు. అప్పుడు అంటే ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కొంచెం ఇంత ఎక్కువ అయి ఉండొచ్చేమో. బట్ ఆ రోజులు ఎందుకంటే మనకు తెలియని ప్రాజెక్ట్ కదా, తెలియని దాంట్లో మనం పోయి ఏదో నేనే ఇంకొకరిని తీసుకొచ్చి నేనే డిజైన్ చేస్తాను, నేనే పెడతాను అనే దానికన్నా తెలిసినోడికి ఇస్తే బెటర్ కదా, బెస్ట్ ఇండస్ట్రీ కూడా ఇచ్చేది బెటర్ కదా. సో దట్ ఈస్ ఆల్సో ఇన్సైట్ ఫ్రమ్ లెట్స్ ఎక్స్పీరియన్స్. మా ఫాదర్ అనేవాడు, బికాస్ హీ ట్రై టు డూ సంథింగ్ ఇన్ ద సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చీప్గా చేస్తాను దానికి, విచ్ లేటర్ రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి. సో తెలియని వ్యాపారం కాబట్టి లెట్స్ గో ఫర్ ద బెస్ట్, వాళ్ళకే మొత్తం చేయమందాం. ఎస్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువై ఉండొచ్చు, బట్ ద డే వన్ మనం టర్న్ ఆన్ చేసినప్పుడు ఇట్ ర్యాన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఆ డిసిషన్స్ అనేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదండి. తప్పు ఏది రైట్ ఏది ఎవరికి తెలుసు, అది తప్ప రైట్ అనేది ఇప్పుడు అన్నీ అయిన తర్వాత స్టోరీలు చెప్పొచ్చు, కానీ బట్ ఆ రోజు ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, రైట్ రాంగ్ అని దూకాలి కదా. అట్ట ప్రతిదీ చాలా వస్తాయి. ఈరోజు కూడా ఇంకొకరితో కంపీట్ చేసి లెటర్స్ మీరు చూసేదానికి చాలా ఫిట్గా ఉండారు. ప్రోటీన్ అనే మిల్క్ అనే కేటగిరీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఇండియా అనుకోండి. సో ఎంత అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ దాని మీద పెట్టాలా, ఇది నిజంగా ఉంటుందా, షార్ట్ టర్మ్ ఫ్యాడా, స్లోగా పెరగదా. సో ఈ డిసిషన్ అనేది ఎవరు తీసుకోవాలి, ఎట తీసుకోవాలి. సో 10 మంది చెప్తారు, అందరూ కూర్చుంటాం, బట్ ఫైనలీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, పుష్ చేసి చేయాలి. సో ఐ థింక్ పోయే కొందికి యాజ్ మోర్ అండ్ మోర్ వచ్చే పాత రోజుల్లో ఒక డిసిషన్ మేబీ ఇట్ వాజ్ అ 10 crore ప్రాజెక్ట్. ఈ రోజుల్లో సైజ్ పెరిగే కొందికి ద డిసిషన్ ఇంపాక్ట్ విల్ బీ couple of 100 crores. అదర్ 10 years లేటర్ అది వచ్చి మళ్ళీ మేబీ అది ఒక 500 crore డిసిషన్ ప్రాబ్లం కావచ్చు. సో అట్ ఎవ్రీ స్టేజ్ మనకి నాలెడ్జ్ తగ్గద్ది, బికాజ్ పైన ఉంటాము, డీటెయిలింగ్ అంత కనపడదు, బట్ సైజ్ ఆఫ్ ద డిసిషన్ పెద్దదవుతా పోతుంది. అప్పుడు దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు, బేసిక్ అవేర్నెస్, నాలెడ్జ్ క్రూషల్ అవుతుంది. సో రిజెక్షన్స్ కాడికి వచ్చినప్పుడు అది తీసుకొని ఒక నాలెడ్జ్ మీద పెట్టి రేపు అది తప్పైంది అనుకోండి, అది వాడు చెప్పాడు అది తప్పు అయిపోయిందనే రిజెక్షన్ అనాలా, దాన్ని ఫియర్ అనాలా అనేది వాళ్ళ మీద బ్లేమ్ చేసి తప్పు కాదు. మనం కేపబుల్గా లేనప్పుడు మన మీద బ్లేమ్ చేసుకోవడం బెటర్, కానీ వేరే వాళ్ళది రిజెక్షన్ అనుకోకూడదు. వేరే వాళ్ళకి నీకు నాకు పడలేదు కాబట్టి అది జరగలేదు అనుకోవాలి తప్ప, నా వ్యూలో అది వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే
అది మనం తప్పించుకునేదానికి వాళ్ళ మీద బ్లేమ్ చేయడం అవుతుంది తప్ప ఫైనల్గా వాడు వచ్చేది మీ మీద గన్ను పెట్టి నువ్వు ఇది చేయమని చెప్పలేదు కదా. ఒక రిలేషన్షిప్ అనే దాంట్లో మనం పోయి అడిగిన దానికి వాళ్ళు చెప్పిన దానికి మీరు ఒప్పుకున్న దానికే కదా జరిగింది. రేపు అది తప్పు అయిపోతే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఏం తప్ప, ఇది కూడా 50% తప్పే కదా. ఈ షార్ట్ కాంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.